ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/3/2026 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, ద్వాదశి ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం మధ్యాహ్నం 2:45 నిమిషాల వరకు ఉండి తదుపరి పుబ్బ అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము రాత్రి 10:59 నుంచి 12:37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 1:32 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3:01 నుంచి 3:58 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 నిమిషాల వరకు. సూర్యోదయం 6:18 నిమిషాలకి, సూర్యాస్తమయం 6:23 నిమిషాలకి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు శుభయోగమే కనబడుతోంది. చాలా మంచి అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, వీసా సంబంధ సౌలభ్యం, వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, కుటుంబ పరంగా అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాల సమసిపోవడం, శుభవార్తా శృణం, ప్రశాంతమైన జీవనం, ఉద్యోగంలో వృత్తిలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్న ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అనవసరమైనటువంటి రాద్ధాంతం, చికాకులు, మానసిక వేదన, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ప్రయాణ నష్టం, అనారోగ్య సూచన, అజీర్ణ సంబంధించిన అనారోగ్యాలు, గుప్తమైనటువంటి శరీర భాగాలు ఉండే అవకాశాలు, జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో కష్టము, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, అయిన వారితో ఇబ్బందికర వాతావరణం, టెన్షన్, అలాగే మానసిక వేదన ఎక్కువగా ఉండడం, సంతాన సంబంధ విషయ చికాకులు కలగడం, అలాగే భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉండడం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదికి మారడం. జన్మ జాతకం తప్పకుండా చూయించుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార నష్టాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన ఇబ్బందులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు, అందులో పెట్టుబడి పెట్టకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకు కానీ, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈరోజు భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు తప్పకుండా చదవాలి. సౌందర్యలహరి, లలితా సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వీలైతే శివాలయ సందర్శన చేసుకోవడం మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి ఉదయం 7:34 నిమిషాల నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:10 నుంచి 3:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 6-4 అంకెలను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కళాకారుల క్రీడకు అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, ధనగనక వస్తువాన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, లోన్ సౌకర్యం, గృహయోగము, కోర్టు వివాదాలు సమసిపోవడం, అన్యోన్య దాంపత్యం, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ను ధన ప్రాప్తి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి,
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, ఉద్యోగంలో అనుకూలత, విద్యార్థి కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభం మీకు శుభయోగాన్ని కలిగించబోతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, తప్పకుండా విదేశీయానం, తీర్థయాత్ర సేవన, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కుటుంబ పరంగా సఖ్యత, ఆనంద యోగాలు, సంతాన యోగాలు, వివాహ యోగము, షష్ఠపూర్తి లాంటి మహోత్సవాలు జరగడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లవారికి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభాలు, వృత్తి ఉద్యోగంలో లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే శుభమే రోజు చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, కుటుంబ పరంగా ప్రశాంతమైన సుఖజీవనం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాగృహ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి గెలిచిన అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాలు, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, అనారోగ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఇబ్బంది కలిగే వాతావరణం, కళాకారుల క్రీడాకారులకి నష్టము, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి నష్టాలు, అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాన్ని చేయకూడదు. కొద్దిగా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, ఆస్తి పంపకాల్లో అసమానతలు, ఉద్యోగంలో మిమ్మల్ని తీసేసే అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టార్లో నుంచి మిమ్మల్ని బెంచ్ మార్చవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో తీవ్ర నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, ఆస్తి పంపకాల విషయంలో, కుటుంబపరమైన విషయంలో ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. జన్మజాతకం చూపించండి, తగిన పరిహారాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం మీకు మంచి శుభయోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కళాకారుల క్రీడాకారులు కూడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లవారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా ఇబ్బందికరంగా కనబడుతోంది. అనుకోని ఇబ్బందులు, చికాకులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, విదేశాలకు కూడా వెళ్ళడం మంచిది కాదు. అలాగే వ్యాపార పరంగా నష్టాన్ని పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. తప్పక భగవన్నామ స్మరణ మీకు శ్రేష్టము. మౌనము, బయట అనవసరంగా తిరగకపోవడం, కన్సల్టెన్సీ ఆధారపడకపోవడం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 24 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్టం, చాలా మంచి శుభకరమైన జీవనం,
బంధుమిత్రుల ఆనందయోగం, వివాహాద నిశ్చయ తాంబులాదులు, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి. సంతాన ప్రాప్తి ముఖ్యంగా చాలా బలంగా ఉంది. సహజ సత్సంతానమే మీకు అనుకూలంగా ఉంది. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ముఖ్యంగా రావాల్సిన ధనం తప్పకుండా చేతికి అందుతుంది. ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, అద్భుతమైనటువంటి ఆనందాది శుభ ప్రయోజనాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి లేని లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభదాయకమైన స్థితి తప్పకుండా ఈరోజు మీకు ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యాలాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా లాభదాయకమైన స్థితి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ధన కనుక వస్తువాన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, అలాగే బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధైర్యము, స్థైర్యము, మొండితనము, పట్టుదల, సమస్త కార్య సిద్ధి, అనుకున్నటువంటి కార్య లాభము, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో ముఖ్యంగా మంచి ప్రాజెక్టులో మీ భాగస్వాములే అవకాశాలు, రాజకీయంగా ఎదుగుదల, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభము, ఆనందయోగం, కుటుంబ పరంగా కూడా అనుకూలత. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. 8, 5 అంకెలను అదృష్టంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భాగ్యము, ఆనందము, సుఖము, సంతోషము, జరిగినటువంటి వివాదాల నుంచి బయటపడి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు పొందుకోవచ్చు. కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి బలంగా ఉంది. వ్యాపారరీత్యా మీకు శుభయోగాలు, ఉద్యోగంలో ప్రశాంతత, పదోన్నతులు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద పొందుకోవచ్చును. బంధుమిత్రులతో ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనం, ఐశ్వర్యము, సుఖము, సంపద, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవచ్చును. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు ప్రశాంతంగా ఉంది. 6, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ధన నష్టము, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, చికాకులు, తొందరపాటుతనము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టము, నష్టం, అవమానం, చికాకు, తొందరపాటుతనం, మధ్యవర్తిత్వం చేయడం, ధన నష్టాన్ని పొందుకోవడం, పూచికత్తుగా సంతకాలు పెట్టడం, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగించడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, అలాగే హెల్మెట్ లేని ప్రయాణం, మద్యపాన సేవనం చేసి ప్రయాణం, మీ వల్ల ఇంకొకరికి ప్రమాదం జరిగే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, ఉద్యోగస్తులు లంచగొడులుగా పట్టుకోవడం, మత్స్యకారులకు సముద్రంలో ప్రమాదంలో పడడం, రొయ్యలు, చేపలతో నష్టం, రైతులు మోసపోవడం, పూలు పలుకురేలు పండించే వారికి ధర ఇబ్బందికరంగా మారడం, దాని నష్టాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను,
నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా మోసపోయే అవకాశాలు. రాజకీయ రంగంలో తీవ్ర అవమానాలు. సినిమా రంగంలో నష్టం. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది. ఈవెంట్స్ చేసే వారికి నష్టాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వైపు వెళ్ళకూడదు. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో తీవ్ర నష్టాలు. విదేశీ ప్రయాణం మంచిది కాదు. జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాల్సిందే. తగిన పరిహారాలు చేసుకోండి. జపమో, తపమో, హోమమో. డబ్బులు ఉన్నాయి, పర్లేదు చేయించండి. డబ్బులు లేదు, అప్పుడు మీకు జాతకం చూసినప్పుడు ఏం పరిహారాలు చెప్పవచ్చు. అందరినీ హోమాలు చేసుకోవాలని చెప్పాను, అందరినీ జపాలు చేసుకోవాలని చెప్పాను. డబ్బు ఉంది, చేయించుకోవాలి, శక్తి ఉంది, తప్పకుండా చేయించండి. అది మీకు మంచి పరిహారాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతని కలిగిస్తుంది. కష్టము నష్టం ఎక్కువ ఉంది కాబట్టి భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా మినుములు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల కూడా ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ధనధాన్య వృద్ధి, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారుల క్రీడగా అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం. మంచి ధైర్యము, స్థైర్యము, ఆనందం, కుటుంబ సఖ్యత, కుటుంబ సభ్యులతో ఆనంద యోగాలు, ముఖ్యంగా ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, ప్రశాంతమైన జీవనం, జరిగినటువంటి పొరపాటు సర్దిద్దుకునేటువంటి అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన సంపద, ధనధాన్య వృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, కళాకారుల క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ అనుకూలత, మత్స్యకారులకి రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, శుభకర సంతాన యోగం, వైవాహిక జీవనానందం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, శత్రునాశనం, మిత్రలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, అనుకున్నది సాధించేటువంటి మనస్తత్వం, ఒక పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, అందరి సహకారం అందుకోవడం, అందరిలో ఉండడం, అనుకున్న పనికి సాధించడానికి తప్పకుండా 10 మందిలో మంచి సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి డిజైన్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు. ఇలా అనేకమైనటువంటి కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఆస్తి పంపకాల్లో, కోర్టు వివాదాల్లో శుభయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం బలంగా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, చాలా ప్రశాంతత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రోజంతా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. వీరికి 1, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.